మేధావులైన, ధనికులైన, భాగ్యవంతులైన ఆపద వస్తే ఎవరు తప్పించుకోగలరు? వీళ్ళందరూ మేధావులు కదా? మరణించిన వారు మేధావులు కాదు, సామాన్యులని అంటారా? దేవుని దృష్టిలో సామాన్యులైనను మేధావులైనను మనుషులందరూ ఒక్కటే. దేవుని ప్రేమ అందరి విషయంలో ఒకే విధముగా ఉంటుంది. విచక్షణ లేని ప్రేమ, తారతమ్యములు లేని ప్రేమ, భేదములు లేని ప్రేమ దేవునిది. లైఫ్ ఇస్ ఇన్సెపరబుల్ ఫ్రమ్ స్పిరిట్. జీవము ఆత్మ నుండి మనము వేరు చేయలేము. దేవుడేమై ఉన్నాడు? జీవాధిపతి అయి ఉన్నాడు. దేవుడేమై ఉన్నాడు? జీవమై ఉన్నాడు. అట్టి దేవుడే మానవుని దేహములోనికి వచ్చినప్పుడు అనుగ్రహింపచేయుచున్న బహుమానము జీవమై ఉండగా, ఆ జీవము నిత్యముండులాగున నీలో నాలో ఇప్పుడు పనిచేయుచున్న వాడు ఎవరు అనగా పరిశుద్ధాత్ముడే. ఒక పొలము పండించాలంటే ఆ యొక్క దుక్కు దున్ని ఎలాగైతే మనం పంట పండించుకుంటామో అలాగే మనలో ఉన్న రాళ్ళు ఏరి పారవేయాలంటే మన మనసు దున్నబడాలి. రాతి నేల వంటి మన మనస్సును దున్నబడాలి. అంటే దున్నడం అంటే దేనితో దున్నుతాము? మంచి నేలలుగా మార్చుకోవాలి అంటే వాక్యము చేత దున్నబడాలి. దేవునిపై ఆధారపడినప్పుడు అబ్రహాముకు దేవుడు ఏం దయచేశాడు? అక్కడ ఇస్సాకుకు బదులుగా పొట్టేలుని దయచేశాడు. అంటే దేవునిపై మనం ఆధారపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన చూచుకునే దేవుడు. కాబట్టి ధైర్యము కలిగి దేవుని యందు మనము విశ్వాసముంచి ముందుకి వెళ్ళే వారముగా మనం ఉండాలి.